అందరికీ నమస్కారం. సూర్యభగవాను గురించి నేను సేకరించిన సమాచారం మీకు చెప్తున్నాను. సనాతన సంస్కృతిలో సూర్యభగవాని స్థానం, మహిమ అద్వితీయం. వేద పురాణాలు, ఇతిహాస కావ్యాదులు సూర్యదేవుని మహిమను విస్తారంగా ప్రబోధిస్తున్నాయి. సూర్యభగవానుడు మనకు ప్రత్యక్ష దైవం. సూర్యుని త్రికాల స్వరూపాల స్మరణతో కూడిన గాయత్రి మంత్ర ఉపాసన సమస్త దుర్దశలు తొలగిస్తుంది. సౌరశక్తికి చెందిన విజ్ఞానం ఎంతో వేదశాస్త్రంలోని సూర్యమండలంలో ఉందని పాశ్చాత్యులు కూడా గుర్తించి పరిశోధిస్తున్నారు. సూర్యుడు ప్రతిరోజు ప్రత్యక్షంగా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తున్న పరబ్రహ్మ, సమస్త విశ్వానికి ఆత్మ. మిగిలిన దేవుళ్ళందరూ మనకు కనిపించరు, కానీ సూర్యుడు మాత్రం ప్రత్యక్షంగా కనిపిస్తాడు. సూర్యోపనిషత్తు ప్రకారం అనుసరించి సూర్యుడు సమస్త ప్రాణులను ఉత్పత్తి చేస్తున్నాడు, పోషిస్తున్నాడు. సూర్యుని శక్తిని తెలిపే అరుణ మంత్రాల వల్ల విజయప్రాప్తి, ఆరోగ్య లాభం, రోగ నివారణ సాధకులకు చేకూరుతాయి. తన ఉదయం చేతనే, అంటే సూర్యోదయం చేతనే లోకాన్నంతటిని నిత్యకర్మలకై ప్రేరేపించేవాడు సూర్యుడు. అందుకే సూర్యుడిని జగచ్చక్షువు, కర్మసాక్షి అంటారు. సూర్యభగవానుడే మనం చేసే సమస్త అశుభ కార్యాలకు కూడా సాక్షి. మనం మంచి చేసినా చెడు చేసినా ఆయన ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు. కనుక మనం మనస వాచ కర్మణ చేసే పనులన్నీ పుణ్యప్రదాలై ఉండాలని పురాణాలు ప్రబోధం. కనుక ఎల్లవేళలా శుభకర్మలను ఆచరించే అదృష్టాన్ని ప్రసాదించమని మనం సూర్యుడిని వేడుకోవాలని, సూర్యుడు సకల దేవతా స్వరూపుడని వేదశాస్త్రాలన్నీ ముక్తకంఠంతో బోధించాయి. సూర్యుడే కాలచక్రానికి మూలం. సూర్యుని వల్లనే షడ్ఋతువులు ఏర్పడుతున్నాయి. సమస్తానికి కారణభూతుడైన పరమాత్మ సూర్యుడే. కనుక ఓం ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్ అనే సూర్యగాయత్రి మంత్రంతో నిత్యం సూర్యుడిని భారతీయులు ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా ఏష బ్రహ్మశ్చ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హేపాంపతి ఏనం మాపస్సు కృత్యేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిత్ నా వసీదతి రాఘవ అని వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో ఆదిత్య హృదయ స్తోత్రం రాముడికి అగస్త్యుడు ఉపదేశించాడు. సూర్యభగవానుని విరాట్ స్వరూపాన్ని వివరిస్తూ బ్రహ్మ, విష్ణు, శివ, సుబ్రహ్మణ్య, ఇంద్ర, కుబేర, యమ, వరుణాది దేవతలందరూ సూర్యుడే. సూర్యుని వివిధ రూపాలలో ఆరాధించటమే మనం చేయవలసింది. ఆపదల్లో చిక్కిన, పాపాల్లో కూరుకుపోయిన, కష్టాల్లో ఉన్న, అరణ్యం మధ్యలో చిక్కుకొని ఉన్న, దిక్కుతోచక అటు ఇటు తిరుగాడుతున్న సమయంలో మనం ఏం ఆలోచనలు లేకుండా, మనం ఏం చేయాలో తోచక ఎంతో బాధలో ఉన్నా కూడా, భయంతో ఉన్నా కూడా భగవాను ఆరాధిస్తే సమస్త సుఖాలు కలిగి దుఃఖాలన్నీ తొలగిపోతాయి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మహామంత్రాన్ని స్మరిస్తూ అర్ఘ్యప్రదానం చేసి మనస్సును పవిత్రంగా, ఏకాగ్రంగా నిలిపి భక్తిపూర్వకంగా ప్రతిరోజు ఉదయం 108 సార్లు స్మరిస్తే సూర్యభగవాను అనుగ్రహం లభిస్తుంది. రథసప్తమి రోజున సూర్యభగవాని కాంతి కిరణాలు భూమికి అధికంగా లభించే రోజు. ఈ రోజు నుండి సూర్యగ్రహణంలో మార్పు ప్రారంభమవుతుంది. సూర్యుడికి పుట్టు పండుగ, అంటే పుట్టినరోజులాగా భారతీయులు భావిస్తారు. రథసప్తమి రోజున సూర్యునకు పాయసాన్ని నివేదన చేసి చిక్కుడాకుల్లో ఆరగింపు చేస్తారు. చిక్కుడు, జిల్లేడు సూర్యరశ్మిని అధికంగా గ్రహించే దేవతా వృక్షాలు కనుక వాటి ద్వారా ప్రసాద నివేదనను సూర్యునికి ఈ రోజున వినియోగించడం ఆరోగ్యకరం. రథసప్తమి రోజున ప్రాతకాలంలో చేసే స్నాన విధిని మహర్షులు వైజ్ఞానికంగా ఉపదేశించారు. ఉదయాన్నే చన్నీటి స్నానం, తలారా స్నానం చేసి శిరస్సు పైన 7 జిల్లేడాకులు, 3 రేగాకులు, 3 రేగుపళ్ళు,
3 రేగుపళ్ళు, కొద్దిగా బియ్యం పెట్టుకొని సూర్యుని స్మరిస్తూ స్నానం చేయాలి. పంచాంగకర్తలు రథసప్తమిని సూర్య జయంతిగా తీర్మానిస్తూ ఈ రోజు నుంచి సూర్యకాంతి ఉత్తర దిక్కున ఎక్కువగా ఉంటుందని, నక్షత్రాలన్నీ ఆకాశంలో రథాకృతిగా ఉంటాయి కనుక సమస్త మానవాళికి సూర్యుని ఆరాధించడం వల్ల శుభాలు కలుగుతాయని ప్రబోధించారు. సూర్యుడిని 12 పేర్లతో కీర్తించడం ప్రసిద్ధ సంప్రదాయం. ఆ పేర్లు సూర్యుడికి ఎందుకు వచ్చాయో మహర్షులు వివరించారు. అది నేను ఇప్పుడు చెప్తున్నాను. మిత్రుడు. సూర్యుడు లోకానికి మిత్రుడు వంటివాడు. ప్రకృతిలో ప్రాణులన్నీ సూర్య దర్శనాన్ని కోరుకుంటాయి కనుక సూర్యుని దర్శించి మానవులు సత్కార్యాలు చేస్తే సూర్యమైత్రి సిద్ధించి ఆరోగ్యం, మంచి కవిత్వం, బుద్ధిబలం, శరీరకాంతి, ఆయుర్దాయం, కీర్తి, ధనం చేకూరుతాయని మయూర కవి కొనియాడారు. రెండవది రవి. అందరి చేత స్తోత్రం చేయబడుతున్నాడు కనుక రవి. నారాయణుడి నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మకు వేదాలు ఉపదేశించిన వేద వ్యాపకుడు సూర్యభగవానుడు. 3 సూర్యుడు. సూర్యుడు సర్వప్రాణులను వారి వారి కర్మలయందు ప్రవర్తింపజేస్తున్నాడు. ప్రేరకత్వం, స్రష్టృత్వం సూర్యునికి స్వభావసిద్ధి గుణాలు. 4 భానుడు. అంతటా కాంతిని నింపేవాడు. జీవులు ఆరాధిస్తే కాంతిని ప్రసాదిస్తున్నాడు. ఖగుడు. 5వది. పరమాకాశంలో అధిష్ఠించి ఉన్నవాడు సూర్యుడు. ఈ సమస్త ప్రపంచాన్ని శాసిస్తూ వైకుంఠంలో ప్రసిద్ధిగా ఉండే మహాత్ముడు సూర్యనారాయణుడు. ఇక 6వది పూష. ఈ విశ్వమంతటిని తన కాంతితో పోషిస్తున్నాడు. అంటే ఈ విశ్వాన్ని ప్రకృతి సంపదను సృష్టించి దీని ద్వారా మనల్ని పోషిస్తున్నాడు. మానవులు జీవించడానికి అన్నం అవసరం. ఇది జీవనానికి కారణం. అన్నం ద్వారా జీవుల్ని వృద్ధి చేసి అన్నం ద్వారానే వారిని సంహరిస్తాడు. కానీ వారిలోని తేజస్సుతో వారి వంశాన్ని ఏర్పరిచి పోషిస్తాడు. ఇక 7వది హిరణ్యగర్భుడు. ప్రళయకాలంలో జీవులను తన బంగారు వంటి రంగులోకి తెచ్చి జీవులందరినీ తన ఉదరంలో ఉంచుకొని ప్రళయానంతరం తిరిగి విశ్వంలోకి తీసుకొస్తాడు. మరీచి. 8వది. మరీచిమాన్ అంటే కిరణపుంజాల సమూహం కలవాడు. అంధకారాన్ని వ్యాధులచే శత్రువులను నాశనం చేసే సామర్థ్యం కలవాడు. శంఖపద్మ చక్ర గదాధరుడైన పరమాత్మ. ఆదిత్యుడు. సూర్యుడి ద్వారా సమస్త ఫలాలు లోకం పొందుతోంది. అంటే లోకంలోని సమస్తం సూర్యునికి అధీనాలే. అంతేకాదు సమస్త వస్తువుల్ని ప్రకాశింపజేస్తున్న పుణ్యమూర్తి. సమస్త వస్తువులను లోకానికి ప్రదానం చేసేవాడు సూర్యుడే. 10వది సవిత్రుడు. సమస్త విశ్వాన్ని సృజించి సర్వప్రాణులకు జీవనాధారమై ఉపాధిని, ఆనందాన్ని కలిగిస్తున్నాడు. 11 ఆర్యుడు. అర్కుడు. లోకంలో మొట్టమొదటి స్తోత్రం చేయదగ్గవాడు సూర్యుడే. అందుకే సూర్య నమస్కారాలు సకల సంపదలు, ఆరోగ్యము, అనుభూతిని ప్రసాదిస్తున్నాయి. 12వది భాస్కరుడు. సూర్యుని అనుగ్రహించే ఈ దృశ్య ప్రపంచంలో మనం అన్నీ దర్శిస్తున్నాం. అంతేకాక సూర్యుని ఆరాధన వల్ల విశ్వంలోని నిగూఢ విషయాలు గ్రహించగలుగుతున్నాం. ఇలా ఎంతో లోతైన అర్థాలు, అంతరార్థాలు కలిగిన సూర్యుని ఈ 12 నామాలు మహిమాన్వితమైనవి. ఈ 12 నామాలతో ఆరాధిస్తే ఎంతో శుభం కలుగుతుంది. కనీసం రోజు చేయలేకపోయినా రథసప్తమి రోజైనా ఈ సూర్య జయంతి పర్వం నాడైనా వీటిని స్మరించాలి. ప్రత్యక్ష దైవమైన సూర్యునికి ప్రతిరోజు ఉదయమే లేచి ఒక్క నమస్కారం చేసినా సులభంగా మనల్ని అనుగ్రహిస్తాడు ఆ సూర్యభగవానుడు.